బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 99 అల్ బాఖీ. పుట్టిన ప్రతి జీవి గిట్టక మానదు. ఏ జీవి శాశ్వతంగా ఉండలేదు. సృష్టి ప్రారంభము నుండి నేటి వరకు కోటాను కోట్ల మానవులు జీవరాశులు పుట్టి గిట్టాయి. ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి విషయంలో నిర్మాణం, నిర్మూలన ఒకదాని వెంట ఒకటి జరిగిపోతూనే ఉన్నాయి. ఏదీ నిలకడగా లేదు. మనంతట మనం చూసుకుంటే మాతృగర్భదశ, పుట్టుక, బాల్యం, కౌమారం, యౌవనం, వృద్ధాప్యం ఇలా ఎన్నో దశలను దాటుకుంటూ చివరికి మరణదశకు చేరుకుంటున్నాం. ఇలా ప్రపంచంలోని ప్రతి జీవరాశి ఎన్నో పరిణామాలు చెంది చివరికి చావుతో పరిసమాప్తమవుతుంది. ఆది అంతం అందరికీ అన్నిటికీ ఉంది. అల్లాహ్ అల్ బాఖీ అంటే శాశ్వతంగా మిగిలి ఉండేవాడని అర్థం. జీవరాశులే కాదు, ఈ ప్రపంచం మొత్తం ఒకరోజు అదే ప్రళయ దినాన నాశనమైపోయేదే. ఆ రోజు మిన్ను మన్ను ఒక్కటైపోతాయి. కొండలు దూదిపింజుల్లా ఎగిరిపోతాయి. సముద్రాలు, నదీ నదాలు అన్నీ చిన్నాభిన్నమైపోతాయి. ఒక్కటేమిటి, ఈ ప్రపంచ వ్యవస్థ, సూర్యచంద్రులు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ రాలిపోతాయి. మానవ నిర్మితమైన ఒక బాంబు విస్ఫోటన ప్రభావానికి మనం ఎంతో తల్లడిల్లిపోతున్నాం. మరి ప్రళయ విస్ఫోటనం ఎంత భయంకరంగా ఉంటుందో ఇట్టే ఊహించవచ్చు. ఆ భయంకర ప్రళయ గడియ కొరకే ఈ ప్రపంచ వ్యవస్థ ప్రయాణం చేస్తుంది. ప్రళయం, ఆ తరువాత సంభవించే తీర్పు, జడ్జిమెంట్ డే గురించే ప్రవక్తలంతా మనల్ని హెచ్చరించారు. ఆ తీర్పు దినం రోజు ఎవరి కర్మల గురించి వారే జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. తల్లిదండ్రులు, సంతానం, బంధువులు, మిత్రులు, పొరుగువారు ఎవరు ఎవరికీ సహాయం చేసే స్థితిలో ఉండరు. ఎవరికి వారే చెప్పలేనంత ఆందోళనకు గురై ఉంటారు. ఇక్కడ చేసిన ప్రతి చిన్న విషయానికి అక్కడ పరలోకంలో పరమోన్నత ప్రభు అల్లాహ్ ముందు సమాధానం, లెక్క, అకౌంటబిలిటీ చెప్పుకోవలసి ఉంటుంది. ఇక్కడ లంచాలు ఇచ్చి లేక రాజకీయంగా పలుకుబడి ఉపయోగించి శిక్షను బయట పడవచ్చు అని అక్కడ అలాంటి పప్పులేమీ ఉడకవు. ఆ రోజు ఎలాంటి ఆందోళన చెందకుండా ఉండాలంటే ఈరోజు ఈ ప్రపంచంలో ఏం చేయాలి, ఏ మార్గాన నడవాలి అనేది ముఖ్యం. ఆ సవ్యమైన దివ్యమైన మార్గాన్నే దేవుడు మనకు ప్రవక్తల ద్వారా తెలిపాడు. మనం ఆ భయంకరమైన రోజు గురించి ఎలాంటి తయారీ చేయాలనే విషయాన్ని ఈరోజే తెలుసుకుందామా? ఈ పొడమిపై ఉన్న ప్రతి వస్తువు నాశనమైపోయేదే. కేవలం మహోన్నతుడు, మహోపకారి అయిన నీ ప్రభువు మాత్రమే మిగిలి ఉంటాడు. దివ్య ఖురాన్ 55:26-27.